బ్యాంకు ఖాతాలో లాకర్లకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రామాణీకరించనుంది. మరణించిన వ్యక్తుల ఖాతాలో లాకర్ల విషయంలో నామినీల క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేయనుంది. మరణించిన వారి బ్యాంకు ఖాతాలోని నగదు, లాకర్లలోని ముఖ్యమైన వస్తువులను తమ వారికి సులువుగా చేరవేయడమే లక్ష్యంగా ఈ విధానాన్ని మార్చనున్నామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆయన దీనిపై మాట్లాడారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం మరణించిన వ్యక్తుల ఖాతాల్లోని నగదు, లాకర్లు, సేఫ్ కస్టడీలోని వస్తువులు నామినీకి చెందుతాయి. నామినీ లేదా చట్టబద్ధ వారసులు చేసే క్లెయిమ్లను పరిష్కరించడం దీని ఉద్దేశం. ప్రస్తుతం వివిధ బ్యాంకులు వేర్వేరు పద్ధతులు అనుసరిస్తున్నాయి. ఒక్కో బ్యాంకు వేర్వేరు డాక్యుమెంట్లను అడుగుతున్నాయి. నామినీ లేని ఖాతాల విషయంలో ఒక్కో బ్యాంక్ ఒక్కో పద్ధతిని పాటిస్తున్నాయి. ఇకపై అన్ని బ్యాంకుల్లోనూ ఒకే డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఉండటంతో పాటు ఇది సులువుగా ఉండేలా ముసాయిదా సర్క్యులర్ను త్వరలో జారీ చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. అలాగే ప్రభుత్వం జారీ చేసే ట్రెజరీ బిల్స్లో సిప్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టే వెసులుబాటును రిటైల్ డైరెక్టర్ వేదిక ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లకు కల్పించనున్నట్లు వెల్లడించారు.